కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో మినీ మహానాడు వివాదం చోటు చేసుకుంది. టీడీపీ పార్టీ ద్రోహి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఎలా మహానాడు బాధ్యతలు అప్పచెప్పారని టీడీపీ నేత శివశంకర్ మండిపడ్డారు. జిల్లాలో పార్టీ ఓటమికి కృషి చేసిన వ్యక్తికి మహానాడు పార్కింగ్ కమిటీ బాధ్యతలు ఇవ్వడం దారుణమన్నారు. భగవంతుడు హనుమాన్ జయంతి సందర్భంగా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మరి ముఖ్యంగా ప్రెస్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గత ఎలక్షన్లో రాచమల్ల శివప్రసాద్ మాజీ ఎమ్మెల్యే గారి దెబ్బకు పొద్దుటూరులో ఉన్న ప్రజలు ఓటర్స్ భయభ్రాంతులు గురి చేసి ఓటర్లు కూడా రాని ఇచ్చే పరిస్థితి లేని సమయంలో నంద్యాల వరదరారెడ్డికి టికెట్ రావడము, పొద్దుటూరులో ప్రజలందరూ నంద్యాల వరదరారెడ్డికి అయితే న్యాయం జరుగుతుందనేది ఉద్దేశంతో ప్రజలందరూ ఆయనకు పట్టణం కట్టడం జరిగింది. అదే సమయంలో పొద్దుటూరులో ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తనకు సీటు టికెట్ రాలేదనే ఉద్దేశంతో కోపతాపాలతో పొద్దుటూరులో ఉన్న తన అనుచరులందరికీ తన ఇంటి దగ్గరకు పిలిపించి నంద్యాల వరదరారెడ్డిని తెలుగుదేశం పార్టీని ఓడియాలనేది ఆయన యొక్క ఉద్దేశము చెప్పడం కూడా జరిగింది.